హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోహిని మేకింగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బగారా రైస్. దీన్నే చాలామంది పులావ్ అని కూడా అంటారనమాట. సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకుని బాగా క్లీన్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. తర్వాత ఒక ఆనియన్, కొరియాండర్, గ్రీన్ చిల్లీ కట్ చేసుకుని పెట్టుకోండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక స్పూన్ నెయ్యి, అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఈ క్వాంటిటీతో బిర్యానీ సామాన్లు తీసుకుని అవి కూడా నూనెలో వేసేసుకోండి. ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోండి కొంచెం వేగే వరకు. తర్వాత ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా వేసేసుకోండి. ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకుని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, అది కూడా వేగిపోయిన తర్వాత ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకుని తర్వాత సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకొని టేస్ట్ చూసుకోండి అది బాయిల్ అయ్యేటప్పుడు. తర్వాత పైన కొత్తిమీర కూడా వేసుకోండి. ఈ టైంలో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని సరిపోతే రైస్ వేసేసుకోండి. తర్వాత 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత 10 మినిట్స్ వరకు మూత తీయకుండా అలాగే ఉంచి 10 మినిట్స్ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఎంత టేస్టీ అయిన బగారా రైస్ అయితే చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.